ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 15/6/2025 నుండి 21/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి, బుధుడు, గురుడు, కన్యా రాశిలో కేతువు, మరి కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. ఈ విధంగా చంద్రుడు మనకి మకర, కుంభ, మీన రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాన్ని తెలియజేస్తామని చెప్పి అనుకుంటూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. వృశ్చిక రాశి వారికి వార ప్రారంభం చాలా అత్యద్భుతంగా ఉంది. వార ప్రారంభంలో సోపుని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారి మధ్యలో ఆర్థిక ప్రోత్సాహం, వారాంతం ముఖ్యులను కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి మధ్యలో అనవసరమైన వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండండి. వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే షష్ఠ స్థానంలో శుక్రుడు, అంటే విధులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, అలంకారాలు, వస్త్రాలు, ఆభరణాలు సమకూర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి పని యందు శ్రద్ధతో పెడతారు. వేళకి భోజనము, విధులు వినోదాల్లో పాల్గొంటారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు. తద్వారా విశేషమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో గురు బలం చాలా తక్కువగా ఉండడం చేత నిదానంతో ముందుకు వెళ్ళాలి. అంటే ఆర్థిక వ్యవహారాలు తగినటువంటి శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాశి వారికి విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించండి. రాజకీయ నాయకులకి పర్వాలేదు. వృత్తుల పరంగా ఉన్న వారికి చేతి వృత్తులు, కార్మికులు, కళాకారులు ఇటువంటి వారికి అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా ఆర్థిక లావాదేవీలు కూడా ముమ్మరంగా జరుగుతాయి. దీంట్లో గృహోపకరణాలు వారికి చాలా గృహోపకరణాలు, అలంకారాలు ఇటువంటి వారికి అందరికీ కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. చేత వస్త్రాపర, ధాన్య, లోహ, యంత్ర, వాహన వారికి కూడా కాస్త అనుకూలంగానే ఉన్నది. ఈ రాశి వారు సంఖ్యల్లో ఎక్కువగా 7 నెంబర్ వాడండి. రంగుల్లో ఆకుపచ్చ రంగు వాడండి. మరి ఆరాధనలో శివారాధన ఎక్కువ చేయండి. దానాల్లో శనగలు దానం చేయండి. తద్వారా గురు బలాన్ని పెంచుకోవడం కోసం గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్ర లాంటి పారాయణ చేయండి. విశేషమైన ఫలితం ఉంటుంది. మీకు సందేహం ఉన్నచో కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాధానం చెప్పబడును.